అందరికీ నమస్కారం. మీరు చాలా రకాల వంటలు చేస్తూ ఉంటారు కదా. మీకు అన్నిటికంటే ఇష్టమైన కూర ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, నాకు ఎంతో ఇష్టమైన కూర ఇదే అని చెప్తాను. ఈ కూర తినడం కోసం నేను సమ్మర్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తూ ఉంటాను. అదే పచ్చి జీడి గింజలతో చేసే ఈ కూర. ఈ పచ్చి జీడి గింజల్ని చికెన్లో కానీ మటన్లో కానీ ఇంకా వెజ్ కూరల్లో ఎందులో అయినా కానీ వేసి వండుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి జీడి గింజల్లో నుండి పప్పు తీసి వాటికి ఉండే పొట్టు తీసి చక్కగా క్లీన్ చేసి రెడీ చేసుకున్న వాటిని చూపిస్తున్నాను. వీటికి సంబంధించిన వీడియోస్ని ఇంతకు ముందే షేర్ చేశాను. ఒకవేళ మీకు వాటి వివరాలు కావాలంటే ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేయండి. అయితే ఇలా పచ్చి జీడి గింజలు అవైలబుల్గా లేని వాళ్ళు ఎండు వాటితో అయినా చేసుకోవచ్చు, కానీ వీటికి ఉండే కమ్మటి రుచి వాటికి మాత్రం రాదు. ఇలా జీడిపప్పుతో పాటు 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 4 పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు, ఇంకా 1/2 కిలో బీరకాయలను తీసుకుని ఈ మాత్రం లావుగా ఉండేలాగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. వీటితో పాటే 3 టమాటాలని కట్ చేసిన ముక్కలు కూడా రెడీ చేసుకున్నాను. ఈ కూరకి ఒక మంచి మసాలా ఫ్లేవర్ రావడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 10 వరకు మిరియాలు వేసి 2 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటలో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాడిన మసాలా దినుసుల్లో మిరియాలు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు ఒలిచి వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్లయితే వేరే రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది, కాబట్టి ఇక్కడ నేను వెల్లుల్లిని మాత్రమే వేశాను. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఈ మసాలా వేస్తున్నాం, కానీ ఇది లేకుండా చేసుకున్నా కానీ ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీల ముక్కలు, ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఇందులో బాగా నీరెక్కువ ఊరిపోయి కూర మరీ క్రీమీగా అయిపోతుంది. అందుకే ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే ఇవి మరీ పేస్ట్ లాగా అయిపోకుండా మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మంచి రుచిగా ఉంటుంది. దాదాపు 10 నిమిషాల పాటు వేయించిన తర్వాత కూర ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పులన్నింటినీ వేసి ఒకసారి కలిపి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈ పచ్చి జీడిపప్పులు ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదు, కాబట్టి ఇలా బీరకాయలు కొంచెం ఉడికిన తర్వాత వేసుకున్నట్లయితే ఈ జీడిపప్పు మ్యాష్ అయిపోకుండా చక్కగా ఉడుకుతుంది. దాదాపు 7-8 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి ఇదంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు కారం వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఈ కూర మరీ పుల్లగా ఉండకుండా కొంచెం కమ్మటి రుచితో ఉంటుంది, కాబట్టి ఉప్పు కారం కొంచెం తక్కువే పడతాయి. ఇదంతా ఇలా చక్కగా కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడి అన్నంతో కానీ రోటీలు, చపాతీలు వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికిన ఈ పచ్చి జీడిపప్పులు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. వెజ్ తినేవాళ్ళైనా నాన్ వెజ్ తినేవాళ్ళైనా అసలు ఈ సీజన్లో తప్పనిసరిగా చేసుకోవాల్సిన కూర అంటే ఇదే అని చెప్తాను. మీకు ఈ పచ్చి జీడిపప్పులు దొరికినట్లయితే ఈ కూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.